క్రైస్తవులలో ప్రేమ, అనురాగం, మమత ఇవన్నీ ఉంటాయని లోకం అనుకుంటూ ఉంటుంది. మనలో ప్రేమ, దయ, మంచితనం, క్షమాహృదయం మనలో ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, క్రీస్తును ధరించుకున్నవాళ్ళం. కొట్టిన మహానుభావుడు ఏమనలేదు. కొరడాలతో భయంకరంగా ఇనప మొలకలు ఆ కొరడా తాళ్ళకు కట్టి లాగినప్పుడు కొట్టగానే అవన్నీ శరీరంలో గుచ్చుకుపోయి కొట్టినవాడు లాగేటప్పటికి అక్కడ మాంసాన్ని తీసేస్తూ ఉంటుంది. చేపలకి గాలం వేయగానే ఎలాగైతే గొంతుకులో చిక్కుడుపోయి రాకుండా వెళ్ళిపోద్దో చేప బయటకు వచ్చేస్తుంది. ఇది అలా కాకుండా దిగబడినటువంటి ఆ మొనలు యేసు చర్మాన్ని బయటికి లాగేస్తూ ఉంటుంది. ఎన్నో పాటలో మరి కుమారుడు జాన్సన్ చిత్రీకరించాడు. అవి దేవుని పిల్లలారా, మనం అనగానే సమాధానం, సంతోషం, క్షమాహృదయం, ప్రేమ క్రైస్తవ్యంలో ఉండాలి. మనలో కోపాలు, ద్వేషాలు, పగలు, తృణీకరించడాలు, బూతులాడ్డాలు, అవమానపరచడాలు ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్నాయి. అవి తీసేయాలి మనం. అవి ఉండకూడదు, అసలు మనలో ఉండకూడదు.